ఇలా మెజారిటీ ఓట్లు వచ్చినాయంటే ఈ కాలం కింద భూకంపం వచ్చినట్టు భయపడి కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని చెప్పి కూర్చొని చెప్తా ఉన్నారు. అందుకని కేటీఆర్ గారు నేను చేసే సూచన ఒకటి, సాధ్యమైతే బాగా కొట్లాడు, అప్పుడప్పుడు పొడి చేద్దాం, అప్పుడప్పుడు కాంప్రమైజ్ అవుతాం, అప్పుడప్పుడు సూట్ కేసులు తీసుకుంటామనే మీకు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతికత లేదని చెప్పి సందర్భంగా నేను కేటీఆర్ గారు సవాల్ విసిరాం. ఇవాళ మీడియా మిత్రులు అడిగారు, సార్ మీరు బీజేపీ ఎంపీ అంటున్నారు, జర పేరు చెప్తుంది సార్ అని అడిగారు. ఇప్పుడు చెప్పని మళ్ళా చాప చెప్తారని మళ్ళీ పోయడానికి చేసి ఇదేమన్నా సీనియర్ ఎరామన్న కోడలు తించిన కాపురం కొడుకు కూర్చిన సంసారం కాదు కదా. ఇది ఎంపీ పేరుంటే ఎంపీ పేరు చెప్పు, ఏదో ఒకటి మైనారిటీ పేరు తీసుకొచ్చి దాంట్లో ఏదో జరిగింది, కమిషన్ ఇచ్చిరు, లంచం ఇచ్చిరు అని మాట్లాడతారు. ఇక తెలంగాణ సమాజానికి ఒక విషయం గుర్తు చేద్దామనుకుంటున్నారు. మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక రిటైర్డ్ అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని తీసుకొచ్చి హైదరాబాద్ లో గచ్చిబౌలిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పెద్ద బంగ్లా ఓపెన్ చేసి దేనికోసం సరిగ్గా మీడియేషన్ చేసినందుకు అన్నాడు. ఇద్దరు కొట్లాడుతుంటే మీడియేషన్ చేసినందుకు అన్నాడు. ఇంకా ఇంకొక మాట ముందరకు పోయి చెప్తే వీళ్ళకి లైసెన్సులు ఇవ్వాలి, వీళ్ళు బ్రోకరేజ్ చేసుకున్నందుకు అని చెప్పి దేశ న్యాయ వ్యవస్థ అనుమతించింది. అనుమతించవచ్చని ఒక పెద్ద మీడియేషన్ సెంటర్ ని గచ్చిబౌలిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓపెన్ చేసింది. ఆయాల యాదికి రాలేదా? బ్యాంకులు లోన్ చేసే ప్రొసీజర్ తెలియదా? లేకపోతే బ్యాంకులు వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే ప్రొసీజర్ తెలియదా? ఏదో కొండలు ఎలుకలు పట్టినట్టు మేమే ఏదో చేస్తా ఉన్నాం, మేమే కాంగ్రెస్ వ్యతిరేకంగా కొట్లాడుతున్నామని చేసేటువంటి ఓ కుటీర ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ మీద దుబ్బెత్తాలని అనుకుంటే అయ్యా కేటీఆర్ గారు, అది మీ నాన్నతోనే సాధ్యం కాలేదు, నీతోటి అంతకంటే కాదని చెప్పి సందర్భంగా మేము నిజానికి ఉన్నాం. మా 12 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక్కటంటే ఒక చోట అవినీతికి ఆస్కారం లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని ఆఖరికి మొన్నటి పార్లమెంట్ సెషన్ లో మీరందరూ ఒకటి, టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం మీరందరూ ఒకటి వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటేస్తే కూడా ఈ దేశ ప్రజల ఆకాంక్ష వక్ఫ్ బిల్లు రావాలనుకున్నాం, వచ్చినాం. వక్ఫ్ బిల్లు పాస్ చేసినటువంటి కూడా భారతీయ జనతా పార్టీ నీకు చాలా